హలో గైస్, లాస్ట్ వీడియోలో మీకు పాయ కర్రీ చూపిస్తాను చూపించలేదు కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను పాయ కర్రీ. మసాలా కావాల్సిన ఐటమ్: లవంగ, పట్ట, ఇలాచి, కొబ్బరి, టమాటా, అల్లం, ఎల్లిగడ్డ. ఇవి మనం మిక్సీ కొట్టుకుని పెట్టుకోవాలి. ముందు పేస్ట్ అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం. కడాయి వేడెక్కేంత వరకు ఆగాలి. ఇప్పుడు కడాయి అయితే వేడెక్కింది. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆనియన్స్ ఇంకా మిర్చి వేసేసుకుందాం. ఈ ఆనియన్ అనేది లైట్ పింక్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మనం ఎక్కువ ఫ్రై అవ్వద్దు. ఈరోజు మా చెట్టుకి మల్లెపూలు వచ్చాయండి. ఆనియన్ మనకి ఫ్రై అయిపోయాయి. ఒకసారి దీన్ని బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనము ఉడకపెట్టుకున్న పాయని అయితే వేసుకున్నాము. పాయన్ అనేది కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకున్నాం కొంచెం. ఇప్పుడు ఇది మనకి బాగా వేగిపోయాక దీంట్లో 1/2 స్పూన్ కారం అనేది వేసుకుందాం. సరిపడంత ఉప్పు వేసుకుని కలుపుకుందాం. దీన్ని కింద అడుగున అంటేస్తుంది కాబట్టి కింద అడుగున అంటుతున్నప్పుడు ఒక 1/2 గ్లాస్ నీళ్ళు మనం పోసుకోవాలి. దీంట్లో ఒకసారి కలిపేసుకుందాం. బాగా ఉడికిపోతుంది కదా, మూత పెట్టేసుకుందాం. ముందు చేసుకున్న మసాలా దీంట్లో ఇప్పుడు వేసుకుందాం. ఇంకా ఉంది మసాలా. దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకి పైకి వెళ్ళి కొత్తిమీర వేసేసుకుందాం. వేడి వేడి పాయ కర్రీ అయితే రెడీ. చపాతీతో తింటే భలే ఉంటుంది. నేను మీకు
చపాతీతో తిని ఎలా ఉందో చెప్తాను. భలే ఉందండి. పాయా కర్రీ చపాతీతో పాటు రైస్తో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్.